ఇగో బాబాసాహెబ్కు ఎన్నాళ్ళి బంధనం అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక విషయం తెలంగాణ భవన్ గురించి, అసలు తెలంగాణ భవన్ ఫొటోస్ లోపల ఫొటోస్ ఉంటే బాగుండబ్బా. సరే, ఇది తెలంగాణ భవన్కి సంబంధించినటువంటి ఫోటో కదా, ఇది తెలంగాణ భవన్ అండి. సో గతంలో ఇప్పుడు మన కేటీఆర్ ఏమంటుండు ఇక్కడ, బాబాసాహెబ్కు ఎన్నాళ్ళి బంధనం, భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద గేట్లకు తాళాల, దాన్ని టూరిజం సర్క్యూట్లో చేర్చలేదు ఎందుకు, బీఆర్ఎస్ హయాంలో సాంస్కృతిక పునర్జీవం, తెలంగాణ భాష యాసకు ప్రాణప్రతిష్ఠ చేసినాం, ఉద్యమ బిడ్డలు కౌలో చట్టసభకు పంపినాం, ఫార్ములా ఈ రేస్ రద్దుతోనే టెస్లా వెనక్కి వెళ్ళింది, ప్రభుత్వ తీరును అసెంబ్లీలో ఎండగట్టిన కేటీఆర్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ బాబాసాహెబ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రీసెంట్గా అంటే ఒక 4-5 years బ్యాక్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం, ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి తెలంగాణ భవన్ ఏదైతుందో దాన్ని మొత్తం కొంత మాడిఫై చేశారు. ఆ క్రమంలో జస్ట్ బీఆర్ఎస్ పార్టీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎదురుగానే మెట్ల దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించినటువంటి ఒక 6 feet ఫోటో ఉంటుంది. ఆ ప్లేస్లో ఇప్పుడు ఎవరు వచ్చింది తెలుసా, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో తీసేసి కేసీఆర్ ఫోటో వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని ఎక్కడ పెట్టిరు? ఇప్పుడు ఎవరు అవమానిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ని? ఏనాడైనా నువ్వు మీ అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏనాడైనా నివాళులు అర్పించిర్రా చెప్పండి? ఆయన జయంతికో వర్ధంతికో మీరు నివాళులు అర్పించిర్రా? కేసీఆర్ కానీ మీకు కానీ దళితులంటే గౌరవం లేదు, భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు, భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గౌరవం లేదు. మీరు మాట్లాడుతున్నారా బాబాసాహెబ్ అంబేద్కర్ను వాడుకున్నారు ఓట్ల కోసం. మీ దొంగంతా కూడా ఆయన కార్యాచరణ ఎక్కడికి కూడా తీసుకుపోలేదు, ఆయన ఆలోచనలు తీసుకోపోలేదు. కానీ ఆయన పేరును వాడుకొని డబ్బులకు ఓట్ల కోసం ఈరోజు దిగజారినటువంటి దొంగలు మీరు మాట్లాడుతున్నారా? కేటీఆర్ సిగ్గనిపిస్తలేదు కొంచెం కూడా మాట్లాడడానికి? వీళ్ళే అవమానిస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ని, మళ్ళీ వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అదంటే ఎంత దారుణంగా అంటే దారుణంగా తయారైంది.